తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ ప్రకంపనలు. వైజాగ్, హైదరాబాద్లో డాక్టర్లే డ్రగ్స్ కొంటూ ఇంతలా దొరుకుతున్నారేంటి? ఎందరికో ఆరోగ్య పాఠాలు చెప్పే డాక్టర్లే ఇలా డ్రగ్స్ వాడటం ఏంటి? అటు వైజాగ్, ఇటు హైదరాబాద్లోనూ సేమ్ సీన్. ఈ మూడు కేసుల్లోనూ డాక్టర్లే కామన్ పాయింట్. అలా డాక్టర్లే డ్రగ్స్కి ఎడిక్ట్ అవుతుండడం కలకలం రేపుతోంది. తెలంగాణ నార్కోటిక్స్ డ్రగ్స్ డిపార్ట్మెంట్కు చెందిన ఈగల్ టీం అధికారులు హైదరాబాద్లో మరో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు చేశారు. కొంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా దందా నడుస్తున్నట్లు గుర్తించారు. రెస్టారెంట్ యజమాని సూర్యను అదుపులోకి తీసుకుని విచారిస్తే మొత్తం డ్రగ్స్ నెట్వర్క్ బయటపడింది. దీనికి సంబంధించిన వివరాలను మీడియాకు ఈగల్ టీం అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్య సిటీలోని పలు పబ్లు, రిసార్ట్లు, ప్రముఖ పారిశ్రామికవేత్తలకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు గుర్తించారు. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రసన్న దాదాపు 20 సార్లు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు విచారణలో తేలిందని అన్నారు అధికారులు. మొత్తం 23 మంది వ్యాపారవేత్తలకు సూర్య డ్రగ్స్ సరఫరా చేశాడని అంటున్నారు. ప్రముఖులు పబ్లు, రిసార్ట్లకు వెళ్లి డ్రగ్స్ పార్టీ ఇచ్చినట్లు గుర్తించారు. ఫ్రిజం, ఫామ్, బర్డ్ బాక్స్, బ్లాక్ 22, వాక్కోరా, బ్రాడ్వే పబ్లలో డ్రగ్స్ దందా నడుస్తున్నట్లు గుర్తించామన్నారు. వాక్కోరా, బ్రాడ్వే పబ్ల యజమానులపైన పోలీసులు కేసులు నమోదు చేశారు. క్వాక్ రాజశేఖర, కోరా పబ్ పృథ్వీ, వీరమాచినేని, బ్రాడ్వే ఓనర్ రోహిత్ మాదిశెట్టిలపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. కొంపల్లిలో డ్రగ్స్ అమ్ముతున్నట్లుగా సమాచారం రావడంతో ఈగల్ టీం అధికారులు దాడి చేసి నెట్వర్క్ గుట్టు రట్టు చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన మహిళ తన హై హీల్స్లో పెట్టి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. సూర్యకు నైజీరియన్స్ డ్రగ్స్ పార్సిల్స్ అందజేసేవారన్నారు. మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్య, అతని మిత్రుడు హర్షల్ను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. మొన్న విశాఖలోనూ ఒక డాక్టర్ డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇతడి పేరు డాక్టర్ కమ్మెళ్ల కృష్ణ చైతన్య వర్మ. డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్న డాక్టర్ చైతన్య వర్మను అరెస్ట్ చేశారు విశాఖ పోలీసులు. డ్రగ్స్ మాఫియాతో డాక్టర్కు లింకులున్నట్లు తేల్చారు. కూర్మన్నపాలెం A+ హాస్పిటల్కు సీఈఓగా పనిచేస్తున్నారు డాక్టర్ కృష్ణ చైతన్య. డాక్టర్ చైతన్య కొకైన్ కోసం 60,000 రూపాయలు ఇచ్చినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. డాక్టర్ కొకైన్కు అలవాటు పడినట్టు పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. డాక్టర్ కృష్ణ చైతన్యను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కు నెట్టారు. డాక్టర్ చైతన్యతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య 3కు చేరింది. మరికొంతమంది పాత్ర పైన ఆరా తీస్తున్నారు పోలీసులు. ఇప్పటికే థామస్, అక్షయ్ అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు విశాఖ పోలీసులు. 25 గ్రాముల కొకైన్, 3.6 లక్షల నగదు సీజ్ చేశారు. వెల్డింగ్ మిషన్ తో పాటు కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న నగదులో 60,000 డాక్టర్ సమకూర్చినట్లు నిర్ధారణకు వచ్చారు పోలీసులు. నిందితులకు ఉన్న లింకులపై ఆరా తీస్తున్నారు. ఢిల్లీకి చెందిన ప్రిన్స్ బుచ్చి అనే మరో 2 నిందితుల కోసం గాలిస్తున్నారు. తాజాగా ఈ కేసులో డాక్టర్ పాత్ర బయటపడడంతో విశాఖలో తీవ్ర కలకలం చెలరేగుతోంది. డ్రగ్స్ కేసులో ఎంతటి వారి పాత్ర ఉన్నా సరే ఉపేక్షించేది లేదని అంటున్నారు పోలీసులు. కాగా రాష్ట్ర మాదక ద్రవ్యాల నిరోధక విభాగం ఈగల్తో కలిసి నగర పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో గత శనివారం ఢిల్లీలో 15 లక్షల విలువైన 25 గ్రాముల కొకైన్ను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల హైదరాబాద్కు చెందిన డాక్టర్ నమ్రత చిగురుపాటి భారీ మొత్తంలో కొకైన్ను డెలివరీ తీసుకుంటూ పోలీసులకు చిక్కడంతో అదో సంచలనంగా మారింది. 5 లక్షల విలువైన మాదక ద్రవ్యాలను కొరియర్ నుంచి డెలివరీ తీసుకుంటుండగా పోలీసులకు దొరికిపోయారామె. ఈ లేడీ డాక్టర్కి డ్రగ్స్ సరఫరా చేసిన ఏజెంట్ బాలకృష్ణను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే ఈమెకు కొకైన్ను సరఫరా చేసిన ప్రధాన నిందితుడు వంశ్ థక్కర్ మాత్రం పరారయ్యాడు. డాక్టర్ నమ్రతకు 2 పిల్లలు. ఆమె భర్త నుంచి విడాకులు తీసుకున్నారు. షేక్పేట్లోని ఓ ఖరీదైన అపార్ట్మెంట్లో ఉంటున్నారు. 2014లో పీరమెర్చువులోని ఓ కాలేజీలో ఆమె MBBS చేశారు. ఆ తరువాత 2017లో కొచ్చిలో రేడియేషన్ అంకాలజీలో MD పూర్తి చేశారు. 2021-22లో స్పెయిన్లో MBA చేశారు. అక్కడ ఉండగా ఆమెకు డ్రగ్స్ అలవాటయ్యాయి. ఇది వ్యసనంగా మారడంతో ఇండియాకు వచ్చాక కూడా తాను డ్రగ్స్ తీసుకోవాలని భావించినట్టు విచారణలో చెప్పారామె. ఇక్కడ స్థానిక డీజేల ద్వారా ఆమె తొలుత డ్రగ్స్ కొనుగోలు చేసేవారు. ఆ తర్వాత నమ్రత తన బాయ్ ఫ్రెండ్ ద్వారా ముంబైకి చెందిన డ్రగ్స్ కింగ్ పిన్ వంశ్ థక్కర్ పరిచయమయ్యాడు. థక్కర్ వద్ద డ్రగ్స్ సరఫరా చేసే కొరియర్గా పనిచేసేవాడినని బాలకృష్ణ పోలీసుల విచారణలో చెప్పాడు. ఇలా చేయడం వల్ల తనకు కమిషన్ వచ్చేదని అన్నాడు. మే 8న హైదరాబాద్లో నమ్రత తన కారులో ఉండగా
బాలకృష్ణ ఆమెకు కొకైన్ ఇచ్చాడు. మరో 10,000 అదనంగా తీసుకున్నాడు. ఈ క్రమంలోనే వారిని అరెస్ట్ చేశామని చెప్పారు రాయదుర్గం పోలీసులు. ఈ డీల్కు సంబంధించిన కీలక ఆధారాలను కూడా స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఏడాదిగా ఠక్కర్ నుంచి ఆమె కొకైన్ కొనుగోలు చేస్తున్నట్టు సమాచారం. నెలకోసారి డ్రగ్స్ కొంటారు. డ్రగ్స్ డెలివరీ ఎప్పుడు ఎక్కడ చేసేది ఠక్కర్ వాట్సాప్లో సమాచారం ఇస్తాడు. ఈ మెసేజ్లు వాటంతట అవే డిలీట్ అయిపోయేలా ఆమె మెసేజ్ ఆప్షన్ ఆన్ చేసి పెట్టుకున్నారని చెప్పారు పోలీసులు. ఈ కొకైన్ను బాలకృష్ణ 57 చిన్న చిన్న ప్యాకెట్లలో సరఫరా చేసినట్టు వివరించారు పోలీసులు.